ఆరాధ్య వీధిలో ఉన్న పిల్లలతో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక అమ్మాయి ఆరాధ్య దగ్గరికి వచ్చి, "ఏంటి మీ అమ్మా, నాన్న ఎక్కడా కనిపించటం లేదు. నీకు అమ్మా, నాన్న ఇంతకీ ఉన్నారా లేరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, "మీ అమ్మా, నాన్నల కోసం అడుగుతుంటే ఏమీ చెప్పవేంటి? అయినా నువ్వు ఇలా మా దగ్గర ఏమీ మాట్లాడకుండా ఉంటే ఇలా మాతో ఆడొద్దు. నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసైతే తనని తోసేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అందులో ఒక అమ్మాయిని చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయితే, "ఏంటమ్మాయి నువ్వు ఎవరి పిల్లవి? ఎందుకు ఇలా మా పాపలను కొడుతున్నావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే వాళ్ళ నాన్న దగ్గరికి ఏడ్చుకొని వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయితే, "ఏంటండి పాపని ఇలాగైనా పెంచేది? చూడండి మా పాపను కొట్టేసింది ఈ అమ్మాయి. ఇలాగనే పెంచుతారా పేరెంట్స్ అన్నాక?" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో చాలా కోపంగా ఆరాధ్యాన్ని తీసుకొని అవని ఇంటికి వెళ్తూ ఉంటాడు. అవని అని చెప్పేసైతే చాలా గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అవని అయితే బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి చాలా కోపంగా, "నువ్వు చూడు, నా కూతురు నా దగ్గర ఉన్నంత వరకు చాలా డీసెంట్‌గా పెరిగింది. కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత చూసావా ఎలా తయారయ్యిందో? ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా కొడుతుందంట. ఇలాగనేనా పెంచుతారు పిల్లల్ని?" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి ఆరాధ్య పిల్లలను కొడుతుందా? అలా ఎప్పటికీ చెయ్యదే" అని చెప్పేసైతే అనుకుంటూ ఆరాధ్యను పక్కకు తీసుకొని వెళ్ళి మరి, "ఏంటి ఆరాధ్య నీకు తెలుసు కదా పిల్లల్ని కొట్టకూడదు, ఎలా ఉండాలో నీకు అంతా పూర్తిగా తెలుసు కదా! అలాంటప్పుడు ఎందుకు ఇలా చేశావమ్మా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే, "నేను కావాలనే ఆ అమ్మాయిని కొట్టానమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి కావాలనే కొట్టావా? ఎందుకు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం, "మీరే నా తల్లిదండ్రులు అన్న విషయం వీళ్ళందరికీ తెలియాలి కదమ్మా! అందుకే ఇలా చేశాను. అది తప్పే అన్న విషయం నాకు తెలుసు, కానీ వీళ్ళందరికీ మీరిద్దరూ నా పేరెంట్స్ అని తెలియాలి కదా! అందుకే ఇదంతా చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్